ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే రేపటి నుండి గ్యాస్ సిలిండర్లు ఉన్న వారికి సంబంధించి ఇళ్ళకైతే అధికారులు అయితే వస్తున్నారు. సర్వే అనేది చేపట్టబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు, అయితే అధికారులు వచ్చిన తర్వాత మీ ఇళ్లకు ఏ ప్రూఫ్స్ అడుగుతారు, మీరు చెప్పవలసినటువంటి వివరాలు ఏంటి, సో దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు చూపించి సో వాళ్ళు ఏం అడిగితే మీరు ఏం చెప్పాలి, సో ఈ సర్వే అనేది ఎలా మనకు జరుగుతుంది, సో ఈ సర్వే చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలియదు, ఇప్పుడు ఈ అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ను తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు చూపిస్తానండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఏపీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఈ అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఈ సర్వే అనేది చేపడుతున్నారు. మార్చి 23వ తేదీ నుండి ఈ సర్వే అనేది చేపడుతున్నారు. ఈ సర్వేకి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించి పూర్తిగా మీకు స్క్రీన్ పైన నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సర్వే నిమిత్తం మీరు ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి అనేది, సో ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు సర్వే అయితే మనకు మార్చి 23 సర్వే అయితే ఈ సర్వేలో ఎల్పిజి కట్టెల పొయ్యి ఇక్కడ ఇంట్రడక్షన్ లేదా ఈ విధంగా సర్వే చేస్తారు. ఈ కేవైసీ బయోమెట్రిక్ తీసుకుంటారు. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ అనేది ధృవీకరణ చేసిన తర్వాత ఈ సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. ఇక మనకు దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్డ్గా మరొక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. అయితే మనకు అధికారులు ఏ మనకు డాక్యుమెంట్స్ అడుగుతారు ఏంటి, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ చూపిస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లే ఇదండి మనకు నోటిఫికేషన్. ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే వచ్చింది. సో ఇక్కడ ఈ సర్వే నిమిత్తం మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ కుకింగ్ సర్వే 2026 ఇది మనకు రేపటి నుండి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సర్వే ఎలా చేస్తారంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ ఈ సర్వే అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లల్లో ప్రజలు ఏ విధంగా వంట చేసుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి ఈ సర్వే అనేది చేస్తున్నారు. అయితే మనకు ఇక్కడ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా, లేదంటే చెక్క పొయ్యిలు అలాగే మట్టి పొయ్యిలు వాడుతున్నారా, కిరోసిన్ లేదంటే కనుక ఇతర ఇంధనాలతో వంటలు చేసుకుంటున్నారా అనేది నమోదు చేసుకోవడానికే ముఖ్యంగా ఈ సర్వే చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు వంటకు ఏ ఇంధనం వాడుతున్నారు, ఇక్కడ మనకు గ్యాస్ సిలిండర్లు ఎల్పిజి పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్స్ ఎల్పిజి అందించడము. ఎల్పిజి అంటే మనకు ఉజ్వల యోజన అనే పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళకి ఏంటంటే ఆ పథకం ద్వారా ఉజ్వల యోజన పథకం ద్వారా మనకు గ్యాస్ సిలిండరు, స్టవ్, ఇంకా మనకు దీనికి సంబంధించినటువంటి ఆల్ ఐటమ్స్ అనేది ఫ్రీగా అయితే ఇస్తారు. ఇవనేది అందిస్తారు ప్రభుత్వము. ఇక్కడ కాలుష్యం తగ్గించడానికి అంటే చెక్క పొయ్యి వల్ల వచ్చే పొగ తగ్గించడానికి ఈ విధంగా ఈ సర్వే అనేది చేస్తున్నారు. ఇక సర్వే తేదీలు చూసుకున్నట్లయితే మనకు మార్చి 23వ తేదీ నుండి ఈ సర్వే అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ సర్వే ఎప్పుడు ఎండ్ అవుతుందని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు. అయితే ఈ సర్వే ఎండింగ్ డేట్ అనేది మనకు ప్రభుత్వం ప్రకటించలేదు. మార్చి 23 అంటే మనకు రేపటి నుండే ఈ సర్వే అనేది ఆల్మోస్ట్ ఏంటంటే ఇది స్టార్ట్ అవుతుంది. ఇక మనకు ముగింపు కొన్ని వారాల పాటు సాగవచ్చు. అంటే మనకు ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనకి ఎప్పుడు రద్దు చేస్తారని మనకు క్లారిటీ అయితే లేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోకూడదు. ఈ సర్వేకి సంబంధించి ముఖ్యంగా గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది అయితే పాల్గొని ఈ సర్వే అనేది కంప్లీట్ చేస్తారండి. సర్వేలో అడిగే ముఖ్యమైన క్వశ్చన్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ కుటుంబంలో గ్యాస్ సిలిండర్ ఉందా అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. మీ యొక్క గ్యాస్ సిలిండర్, మీ కుటుంబంలో గ్యాస్ సిలిండర్ ఉంటే కనుక మాకు గ్యాస్ సిలిండర్ ఉంది అని చెప్పేసి మీరు ఆన్సర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఉంటే ఎంతకాలం వరకు మీ గ్యాస్ అనేది ఒక సిలిండర్ అనేది ఎన్ని రోజులు ఎన్ని నెలలు వాడతారనేది మీకు ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. సో మీరు ఎన్ని రోజులు వాడతారనేది మీరు క్లారిటీగా సమాధానం అయితే చెప్పాలి. గ్యాస్ కాకుండా ఇంకేమైనా వంటకు మీరు వాడతారా అంటే కొంతమంది గ్యాస్ సిలిండర్ ఉన్నా కానీ మనకు పొయ్యి ద్వారా ఏంటంటే వాళ్ళు అడిషనల్గా కుక్ చేసుకుంటారు. మళ్ళీ కొన్ని ఏంటంటే కొన్ని టైమ్స్ ఏంటంటే గ్యాస్ సిలిండర్లో వాళ్ళు అయితే వండుకుంటారు. నెలకి ఎన్ని గ్యాస్ సిలిండర్ వాడతారు అనేది కూడా క్లారిటీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ కుటుంబ సభ్యుల సంఖ్య కూడా అడుగుతారండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు కూడా అడుగుతారు. ముఖ్యంగా మనకి ఏంటంటే గ్యాస్ ఉన్నా కూడా చెక్క పొయ్యిలు వాడుతున్నారా అంటే కట్ల ద్వారా పొయ్యిలో మీరు ఏమైనా వంట చేసుకుంటారా, గ్యాస్ లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, మనకు ఆర్థికంగా బలహీనమైన వారు ఎవరు అనేది ఈ సర్వే నిమిత్తం అయితే మనకు డేటా అనేది కలెక్ట్ చేస్తారు. లాభాలు మీకు ఏమైనా ఇక్కడ మనకు గ్యాస్ లేని వారికి సంబంధించి ఉచిత కనెక్షన్ అనేది ఇప్పించవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, గ్యాస్ సిలిండర్ లేకుండా ఓన్లీ కట్ల పొయ్యి పైన వంట వండుకుంటుంటే కనుక ప్రభుత్వం వీళ్ళకి అంటే ఫ్రెష్గా మ్యారేజ్ అయి ఉండి సో గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉంటే ఎల్పిజి గ్యాస్ అంటే ఉజ్వల యోజన ద్వారా అయితే వీళ్ళకు సిలిండర్ అనేది ఇప్పించే అవకాశం అయితే ఉంది. సబ్సిడీ పెంచే అవకాశం కూడా అయితే ఉంది. భవిష్యత్తులో పథకాల ప్రాధాన్యం కూడా అయితే ఇస్తారు.
ఇక మనకు సర్వే సమయంలో సరైన సమాచారం అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. కొంతమంది ఏందంటే గ్యాస్ సిలిండర్ ఉన్నా గానీ మనకేమన్నా ప్రాబ్లమ్ వస్తుందేమో గ్యాస్ సిలిండర్ ఉంది అని చెప్పేస్తే మనకేమైనా ప్రాబ్లమ్ వస్తుందేమో, మనకేమైనా గ్యాస్ సిలిండర్‌కి ఉంటే మనకేమైనా పథకాలు రావేమో అని చెప్పేసి తొందరపాటుమైన అబద్ధాలు కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీకు గ్యాస్ సిలిండర్ ఉంటే గనక గ్యాస్ సిలిండర్ మాకుంది, మేము యూజ్ చేస్తున్నాం అనేది కరెక్ట్‌గా డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయండి. ఒకవేళ మాకు గ్యాస్ సిలిండర్ లేదంటే గనక మాకు గ్యాస్ సిలిండర్ లేదు అని చెప్పేసి అక్కడ మీకు క్లారిటీగా చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక ఎవరు తప్పనిసరిగా పాల్గొనాలంటే ప్రతి ఇంటి వారు, అంటే ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్ ఉంటారో సో ఆ హోల్డర్ అనేది తప్పనిసరిగా పాల్గొని మీ యొక్క డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా చెప్పాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ సర్వే అనేది మనకు చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఈ గ్యాస్ సిలిండర్‌కి, ఈ సర్వేకి ఏం కనెక్షన్ అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ వస్తుంది. సో ఈ కనెక్షన్ ఏంటో మీకు కూడా క్లారిటీగా తెలియజేస్తాను. ఇక్కడ మీ ఇంట్లో ఇంధనం వాడుతున్నారా లేదా అనేది, ఇక కొంతమంది ఎల్‌పీజీ గ్యాస్ సిలిండరు, చెక్క పొయ్యిలు, కిరోసిన్. సో ఈ 3 వస్తువులతో మీరు వంట వండుకుంటున్నారా లేదా అనేది వాళ్ళు చెక్ చేసి సో ఈ సర్వే నిమిత్తం మీ యొక్క రిపోర్ట్ అనేది పైకి పంపిస్తారు. అంటే గవర్నమెంట్‌కి సబ్మిట్ చేస్తారు. అయితే ఇక్కడ ఎల్‌పీజీ సర్వే అనేది గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఉంటే యాక్టివేట్‌గా వాడుతున్నారా, అంటే గ్యాస్ కనెక్షన్ అనేది ప్రతి నెల తీసుకొని వాడుతున్నారా, సబ్సిడీ మీకు వస్తుందా లేదా అనేది కూడా వీళ్ళు సర్వేలో అయితే మీకు అడుగుతారు. ఇక్కడ ఈ సర్వే పేరు వచ్చేసి మోడ్ ఆఫ్ కుకింగ్ సర్వే అండి. గ్యాస్ లేని చెక్కపొయ్యి కుటుంబాలకు గుర్తించడానికి ఈ ఎల్‌పీజీ సర్వేకి పంపిస్తారు. ఇక ఎల్‌పీజీ అర్హత చెక్ చేస్తారు. గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ పథకం కూడా అయితే ఇస్తారు. సింపుల్ అర్థం చేసుకోవాలంటే మీరు మోడల్ కుకింగ్ సర్వే అనేది ఇక్కడ మీరు ఎలా వంట చేస్తున్నారు అనే బేసిస్ పైన ఈ సర్వే అనేది చేస్తారు. ఇక ఎల్‌పీజీ సర్వేకి వె ఆహ్, మీరు ఎల్‌పీజీ సర్వేకి వెళ్తుంది. ప్రభుత్వం చెక్ చేసి మీకు ఉచిత గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. ఇక మీకు ముఖ్యంగా గ్యాస్ లేకపోయినా ఉంది అని చెప్తే గనక మీ భవిష్యత్తులో గ్యాస్ లాభం రావచ్చు. కాబట్టి నిజమైన సమాచారం అనేది మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఈ సర్వే నిమిత్తము. సో ఈ విధంగా మనకు రేపటి నుండి ఈ సర్వే అనేది ప్రారంభమవుతుంది. అయితే ఎన్ని రోజులు ఈ సర్వే చేపడతారనేది మనకు క్లారిటీగా అయితే లేదు కాబట్టి ఆల్మోస్ట్ మనకు మార్చి మొత్తం చేస్తారా, లేదంటే గనక ఏప్రిల్ నెల మొత్తం ఈ సర్వే చేపడతారా అనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. సో మనకు రేపు మార్చి 23న ఈ సర్వే స్టార్ట్ చేస్తారు. సో సచివాలయ అధికారుల ద్వారా. అలాగే మీ యొక్క బయోమెట్రిక్, ఓటీపీ ద్వారా కూడా ధృవీకరణ అయితే తీసుకుంటారని చెప్పేసి ఈకేవైసీ చేశారా లేదా కూడా వీళ్ళు అయితే చెక్ చేస్తారు. అంటే ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలని. చాలామంది ఏంటంటే ఈకేవైసీ చేయకపోయినా మాకు సిలిండర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ సర్వేలో మీకు బయటపడుతుంది మీరు ఈకేవైసీ చేశారా లేదా అనేది. ఈ ఈకేవైసీ కూడా ఒకవేళ చేసుకోకపోతే కనుక ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి సచివాలయ అధికారులు అయితే చెబుతారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.